హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్‌గా 'ప్రభాస్' 'సలార్' మూవీ రిలీజ్ అయింది కదా! కలెక్షన్‌ల పరంగా అయితే మామూలుగా లేదు. సో, 'సలార్ 1' ఇలాగుంటే 'సలార్ 2' వేరే లెవెల్‌లో ఉండబోతుందంట. సో, ఆ స్టోరీ ఏంటో ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్‌లోకెళ్ళిపోదాం. మొత్తానికి 'ప్రభాస్' అభిమానుల నిరీక్షణ అయితే ఫలించిందనే చెప్పొచ్చు. ఎందుకంటే 'బాహుబలి' తర్వాత 'ప్రభాస్' ఫ్యాన్స్ కోరుకున్న విధంగా కనిపించాడు. ఒక 'సాలర్' సినిమాలో. సో, 'ప్రభాస్' కటౌట్ ఇమేజ్‌కి తగ్గట్టుగా 'సలార్' సినిమాను తీర్చిదిద్దాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. కథ పరంగా పూర్తి సంతృప్తిని ఇవ్వకపోయినా ఎలివేషన్‌లు, యాక్షన్ ఘట్టాలు అద్భుతంగా పండటంతో అభిమానులు మాస్ యాక్షన్‌కి అయితే ఫిదా అయిపోయారనే చెప్పొచ్చు. ఇక సగటు ప్రేక్షకులకు సినిమాపై పైసా వసూలు అనిపిస్తుంది కాబట్టి బాక్సాఫీస్ దగ్గరైతే పాస్ అయిపోయినట్లే. కానీ 'సలార్' సినిమా విషయంలో అనేక అభ్యంతరాలు, సందేహాలు ఉన్నమాట వాస్తవం. హీరో క్యారెక్టర్ గ్రాఫ్ సరిగ్గా లేదని, ఇద్దరు మిత్రుల మధ్య స్నేహం, వైరం సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదని, కథను గందరగోళంగా నడిపించారని, ఇక చాలా విషయాలు కన్‌ఫ్యూజన్‌లో అయితే పెట్టేశారని, ఇలా రకరకాల కంప్లెయింట్లు అయితే వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. అయితే ఈ అసంతృప్తికి ప్రశ్నలకు 'సలార్' సెకండ్ పార్ట్ సమాధానం నిలుస్తుందని ఇక సినీ క్రిటిక్స్ అయితే అంచనా ఏస్తున్నారు. ఇక 'సలార్' పార్ట్ 1లో హీరో పాత్ర తాలూకు అన్ని కోణాలు పూర్తి స్థాయిలో చూపించలేదని ప్రశాంత్ నీల్ అయితే చెప్పాడు. అతను దాచిపెట్టిన చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని క్లైమాక్స్ చూస్తే అర్థమైపోతుంది. అలాగే 'పృథ్వీరాజ్‌తో' 'ప్రభాస్' వైరం గురించి కూడా ఊరికే అలా మాటల్లో చెప్పారు తప్ప తెరపై చూపించింది పెద్దగా అయితే లేదు. ఇక ప్రాణ స్నేహితులు ఎందుకు బద్ధశత్రువులుగా మారారు? అలా అయ్యాక వారి మధ్య పోరాటం ఎలా సాగింది? అన్నది ఆసక్తికించే విషయం. ఇక 'పుష్ప''లో పైపైన కనిపించిన జగపతి బాబు పాత్ర కూడా రెండో భాగంలో హైలైట్ అయ్యే అవకాశం ఉంది. రెండో భాగానికి 'సౌరంగన పర్వం' అంటూ ఆసక్తికరమైన టైటిల్‌నైతే పెట్టడమే కాక 'ప్రభాస్' పాత్రకు సంబంధించి కొత్త కోణాన్ని అందులో ఆవిష్కరించడానికి, కథ మొత్తం అతడి చుట్టూనే నడపడానికి ఒక బేస్ అయితే సిద్ధం చేశాడు. కాబట్టి 'సలార్' ఫస్ట్ పార్ట్ కంటే రెండో పార్ట్ ఇంకా బెటర్‌గా, గ్రిప్పింగ్‌గా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రేక్షకులు దాని మీద ఎక్కువ అంచనాలే పెట్టుకోవచ్చు. సో, మీలో ఎంతమంది 'సలార్ సీజ్ ఫైర్ పార్ట్ 1' చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన 'ప్రభాస్' ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.